నిహారిక, చెప్పండి గురు. కలశపు నీరు విషయం ఏమైంది? నేను ఆ కలశం కోసం వెళ్ళాను, కానీ అంతలో భవానీ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్తే అనుమానం వస్తుంది అని మేఘనాన్ని పంపించాను. మేఘనాన్ని ఏదో శక్తి పట్టుకుని దూరంగా నెట్టివేసింది. ఇంట్లో వాళ్లతో మంచిగా మాట్లాడి ఆ కలశాన్ని బయటికి పంపించాల్సింది. ఎవ్వరూ మన మాట వినేవాళ్లు లేరు. ఏం చెప్పినా అనుమానం ఎక్కువవుతుంది. కనీసం నాతో సరిగా మాట్లాడటానికి కూడా ఇష్టపడ్డం లేదు. అలా అని ఊరికే కూర్చోలేము. ఆ అర్జున్ గాన్ని అడ్డం పెట్టుకొని ఆ పని ముగించడానికి ప్రయత్నం చేయి. మన శక్తిని ప్రదర్శించుకోవడానికి ఇదే అవకాశం. దైవశక్తిని దాటి గెలిస్తేనే మన శక్తి విలువ మనకి తెలిసేది. త్వరగా ఆ కలశాన్ని బయటపడే. పిల్ల పిశాచి పడుకొనుంటుంది. ఎవ్వరూ లేరు. ఇదే సరైన సమయం. ఎవరు నన్ను తోసింది?
అర్జున్, ఏంటి బట్టలు తడిచాయి? ఏమైంది? అమ్మా, నేనే తీర్థం నీళ్ళు నాన్న మీద పోశాను. ఎందుకలా చేశావు? శివగామి, నాకేం కాలేదు. భవానీ మంచి పని చేసింది. నా మంచి కోసమే చేసినట్టుంది. ఆ తీర్థజలం నా ఒంటిని తడపగానే శరీరంలో కొత్త శక్తి ప్రవేశించినట్టు అనిపించింది. ఇప్పటివరకు నా శరీరాన్ని, నా మనసుని ఎవరో తన అధీనంలో పెట్టుకున్నట్టు అనిపించింది. ఇప్పుడంతా ప్రశాంతంగా ఉంది. ఐఎమ్ సారీ అర్జున్, నేను నిన్ను గెట్అవుట్ అని అనకుండా ఉండాల్సిందే. ఇట్స్ ఓకే శివగామి. నేనెంత గిల్టీగా ఫీల్ అయినా తప్పే. ఐఎమ్ సారీ. నిజానికి నేనే నిన్ను సారీ అడగాలి. నువ్వు నన్ను బయటికి వెళ్ళమనడానికి బలమైన కారణం ఉంది కదా. లక్ష్మమ్మ నీకు తల్లి సమానురాలు. అలాంటి లక్ష్మమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి నేనంటూ ఉంటే నీకు కోపం వస్తుంది కదా. ఆ సందర్భంలో నీకు నా మీద కోపం రాకపోతే తప్పు. నా వల్ల మీ అందరికీ ఎంతో బాధ కలిగింది, మీకు కష్టం కలిగించాను. కానీ నేను మాట్లాడిన మాటలు నా మనసు నుంచి వచ్చినవి కావు. ఏదో దుష్టశక్తి నా చేత అలా మాట్లాడించింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితి. మనసు నిండా ద్వేష, అసూయలు నిండిపోయే. నా ప్రవర్తన గుర్తుకొస్తేనే నా మీద నాకే అసహ్యం అనిపించింది. ఇప్పుడు అలాగే అనిపిస్తూ ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ శివగామి. సారీ భవానీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ కన్నా. మన మధ్య గొడవ జరిగింది వేరే వాళ్ల కోసం. ఎవరికో సాయం చేయబోయి మనం గొడవ పడ్డాం. ఎన్నోసార్లు ఇలానే జరిగింది. ఇలా జరిగిన ప్రతిసారి ఎవ్వరికీ సాయం చేయకూడదు, నా కుటుంబం నాకు చాలు అని అనుకుంటాను. కానీ పరిస్థితులు ఎలా వస్తాయంటే సహాయం చేయకుండా ఉండలేని పరిస్థితులు క్రియేట్ అవుతాయి. నిజం చెప్పాలంటే దీనంతటికీ కారణం నువ్వని నేను చెప్పలేను. ఇది మొదలైంది నా వల్ల. నిహారికకి వేరే చోటు ఉండడానికి ప్లేస్ ఇచ్చినట్టయితే ఈ సమస్యలు ఉండేవే కాదు. తనని ఇంటికి తీసుకురావడం వల్లే ఇలాంటి సమస్య. అదే నేను చేసిన తప్పు. మనం మనస్ఫూర్తిగా సాయం చేస్తాం, కానీ సాయం తీసుకునేవాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు, అంతే.